హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సండే ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు మనం చూద్దామా. మూవీ ప్రమోషన్స్ కోసం కొంతమంది సెలబ్రిటీస్ వచ్చారు. అంతేకాదు ఒక సింగర్ పాటలు పాడి అలరిస్తుంది. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా జరిగింది. అంతేకాదు ఇంట్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ కూడా జరిగాయి. దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఇప్పుడు చూద్దాము. నాగార్జున సార్ వచ్చే ముందు ఇంట్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేవి జరిగాయి. తెలుసు కదా, మూవీ ప్రమోషన్ కోసం సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, నిధి శెట్టి మరియు హర్ష వీళ్ళందరూ కూడా ఆ యొక్క ప్రమోషన్స్ కోసం రావడం జరిగింది. అంతేకాదు కిరణ్ అబ్బవరం కూడా వాళ్ళ మూవీ ప్రమోషన్ కోసం కే ర్యాంప్ మూవీ ప్రమోషన్ కోసం రావడం జరిగింది. హారిక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం కూడా జరిగింది. ఒక సింగర్ వచ్చి పాటలు కూడా బాగా పాడి పర్ఫార్మెన్స్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే కొన్ని టాస్కులు నిర్వహించారు. ఏంటి ఆ టాస్క్ అంటే జామ చెట్టు అండ్ ఆయుధాల టాస్క్ అనేవి మొత్తం 5 టాస్కులు జరిగాయి. దాంట్లో 2 టీమ్స్గా కూడా డివైడ్ చేయడం జరిగింది. రెడ్ టీమ్, బ్లూ టీమ్. రెడ్ టీంలో ఎవరెవరు ఉన్నారంటే ఇమాన్యులు, కళ్యాణ్, ప్రియా, డెమోన్, పవన్ అండ్ హర్ష, ఫ్లోరా వీళ్ళందరూ కూడా రెడ్ టీంలో ఉండడం జరిగింది. మరి బ్లూ టీమ్ హౌస్ మేట్స్ ఎవరు అంటే దివ్య, సంజన, రాము, భరణి, శ్రీజ, సుమన్ అండ్ తనుజ వీళ్ళు బ్లూ టీంలో ఉండడం జరిగింది. అయితే ఫస్ట్ టాస్క్ విన్నర్ వచ్చేటప్పటికి రెడ్ టీమ్ అయింది. సెకండ్ టాస్క్ ఫన్నీ డ్యాన్సింగ్ చేశారు. ఆ ఫన్నీ డ్యాన్సింగ్లో రెడ్ టీమ్ విన్ అయింది. థర్డ్ టాస్క్ బతుకమ్మ టాస్క్ సెలబ్రేట్ చేస్తే ఆ బతుకమ్మ టాస్క్లో బ్లూ టీమ్ విన్ అవ్వడం జరిగింది. అంతేకాదు ఫోర్త్ టాస్క్ వార్ అందులో రెడ్ టీమ్ విన్ అయింది. ఫిఫ్త్ టాస్క్ ఏంటంటే ఈటింగ్ టాస్క్ జరిగింది. ఆ ఈటింగ్ టాస్క్లో బ్లూ టీమ్ విన్ అయింది. అంతేకాదు ముందు ఎపిసోడ్లో తనుజ, సంజన రావడం కోసం కాఫీ సాక్రిఫైస్ చేయడం అయితే జరిగింది. ఆ కాఫీ అంటే ఆ సండే ఎపిసోడ్లో సిద్ధు జొన్నలగడ్డ కాఫీని తనుజాకి ఇవ్వడము జరిగింది. అయితే ఇక్కడ మనం సేవింగ్ ఆర్డర్ కూడా చూసుకోవచ్చు. సేవింగ్ ఎవరెవరు అయ్యారంటే ఫస్ట్ సేవింగ్ అయింది రితు చౌదరి, సెకండ్ సేవింగ్ అయింది హరీష్, థర్డ్ సేవింగ్ అయింది రామ్ రాథోడ్, ఫోర్త్ సేవ్ అయింది అంటే పవన్ కళ్యాణ్ మరియు ప్రియా ఇద్దరి మధ్యన ఎలిమినేట్ టాస్క్ జరిగేటప్పుడు పవన్ కళ్యాణ్ సేవ్ అవ్వడం జరిగింది. ప్రియా ఎలిమినేట్ అవ్వడము జరిగింది. ఇక్కడ ప్రియా ఎలిమినేట్ అయింది. ప్రియా చాలా ఫీల్ అయింది. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్